ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనకి డిఎస్సికి సంబంధించి చాలా తక్కువ సమయం అయితే ఉంది పరీక్షలకు. సో ఈ యొక్క తక్కువ సమయంలో క్విక్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్రాక్టీస్ సంబంధించి ముఖ్యమైన బిట్స్ అనేవి విద్యా దృక్పథాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా. సో లేట్ చేయకుండా మనం బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అయితే మొదటి ప్రశ్న, మాల్కమ్ ఆదిశేషయ్య గారి కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? 1978. అలాగే నెక్స్ట్ బిట్, మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1952, 53లో మనకి మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇక అలాగే నెక్స్ట్ బిట్, సార్జెంట్ నివేదిక అమలుకు కోరిన గడువు 40 సంవత్సరాలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్, టువార్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ సమర్పించిన నివేదిక ఎవరికి చెందిందంటే మనకి చూసినట్లయితే కనుక ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఆచార్య రామమూర్తి కమిటీ. నెక్స్ట్ బిట్, గోఖలే తీర్మానంలో ముఖ్యమైన అంశం ఏమిటి? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. సో గైస్, మీకు ఈ యొక్క ఇంత తక్కువ సమయంలో ఇంపార్టెంట్ బిట్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సైకాలజీ, అలాగే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్, అలాగే జీకే కరెంట్ అఫైర్స్, ఓకేనా? సో ఈ యొక్క 3 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ యొక్క 3 బిట్స్ కూడా ఈ యొక్క ఫైల్స్ అనేవి 99 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు కావాల్సిన వారు ఈ యొక్క నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ ద్వారా మీకు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? 9662227232, ఓకేనా? సో ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక తదుపరి ప్రశ్న, వృద్ధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ ఏంటంటే హార్టాగ్ కమిటీ. ఇక తదుపరి ప్రశ్న, యుద్ధం అనంతరం విద్యా ప్రణాళికని దేనికి పేరు? సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ బిట్, విద్యలో సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఇక అలాగే విద్యలో పని అనుభవం భావనను ప్రవేశపెట్టిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. ఇక అలాగే నెక్స్ట్ బిట్, సీనియర్ సెకండరీ స్థాయి వరకు బోధనా భాషగా ఏ భాష ఉండాలని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ సూచించింది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, మాతృభాషను. ఇక అలాగే నెక్స్ట్ బిట్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 సిఫార్సు చేసిన అంశాలలో ప్రధానమైనది ఏంటి? సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు. అలాగే నెక్స్ట్ బిట్, జాతీయ విద్యా విధానం 1986లో పేర్కొన్న మౌలిక అంశాల సంఖ్య ఎన్ని? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, 10. ఇక అలాగే హంటర్ పాఠశాల విద్యా ప్రణాళికలో SUPWను ప్రవేశపెట్టాలని సూచించింది ఏమిటి? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఇక అలాగే భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుందని ముందు మాటగా చెప్పిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. ఇక అలాగే నెక్స్ట్ బిట్, విద్యలో నైతిక ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన కమిటీ ఏది? శ్రీ ప్రకాష్ కమిటీ. అండ్ నెక్స్ట్ బిట్, భారతీయ ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైనది ఏమిటి? 1911 గోఖలే తీర్మానం. అండ్ నెక్స్ట్ బిట్, 1987 నాటికి అవార్డ్ వుడ్ నివేదిక సూచనలు
ఏ రకం విద్యా ప్రాధాన్యతకు ఉద్దేశించబడినవి? వృత్తి విద్య. అండ్ నెక్స్ట్ బిట్, సో ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్. వ్యర్థత స్తబ్దతలను పేర్కొన్న కమిటీ? హార్టాగ్ కమిటీ. అండ్ నెక్స్ట్ బిట్, ఆదోముఖ వడపోత విధానాన్ని ప్రవేశపెట్టిన వారు? లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. అండ్ నెక్స్ట్ బిట్, ప్రాచ్య భాష సాహిత్య అభివృద్ధికి ₹1,00,000 ఖర్చు చేయాలన్న ఆంగ్లేయ అధికారుల్లో ముఖ్యుడు ఎవరు? మెకాలే. అలాగే నెక్స్ట్ బిట్, హార్టాగ్ కమిటీ సూచనలు చాలా వరకు అమలు కాకపోవడానికి కారణం ఏమిటంటే? ఆర్థిక మాంద్యం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. హార్టాగ్ కమిటీ సూచనలు చాలా వరకు అమలు కాకపోవడం కారణం ఆర్థిక మాంద్యం. ఇక అలాగే నెక్స్ట్ బిట్, సాడ్లర్ కమిషన్కు మరొక పేరు? కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్. ఇక అలాగే నెక్స్ట్ బిట్, నల్లబల్ల ప్రక్రియ యొక్క మొదటి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమిటి? నల్లబల్ల ప్రక్రియ యొక్క మొదటి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక పాఠశాలకు కనీస వసతులు కల్పించుట ఈజ్ రైట్ ఆన్సర్. ఇక అలాగే నెక్స్ట్ బిట్, ఆచార్య రామ్మూర్తి కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం? ఆచార్య రామ్మూర్తి కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ విద్యా విధానం 1986 పునః సమీక్ష. ఇక అలాగే నల్లబల్ల ప్రక్రియ ద్వారా ప్రాథమిక పాఠశాలకు ప్రాథమికంగా అందించింది ఏంటి? ఆప్షన్ 3 2 ఉపాధ్యాయులు, 2 తరగతి గదులు, బోధనాభ్యసనకి పరికరాలు. విద్య ఉమ్మడి జాబితాలో చేర్చబడిన సంవత్సరం ఏది? 1976. ఇక భారత ప్రభుత్వంచే మాధ్యమిక కమిషన్ ఎవరి అధ్యక్షతన నియమించబడింది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలియార్. ఇక అలాగే తదుపరి ప్రశ్న, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిటీ నియమించిన సంవత్సరం? 1948. ఓకేనా? 1948లో మనకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిటీ నియమించారు. ఇక అలాగే నెక్స్ట్ బిట్, స్వాతంత్ర్య సిద్ధించిన వెంటనే భారత ప్రభుత్వం నియమించిన యూనివర్సిటీ విద్య పునర్నిర్మాణానికి నియమించిన సంఘం ఏది? ఎస్ రాధాకృష్ణన్ కమిషన్, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ కమిషన్. ఇక అలాగే నెక్స్ట్ బిట్, త్రిభాషా సూత్రమును ప్రతిపాదించిన కమిషన్? కొఠారి కమిషన్. ఇక అలాగే తదుపరి ప్రశ్న, 1813 చార్టర్ చట్టం ద్వారా సమకూర్చిన ₹1,00,000 విరాళం దేనికోసం ఉద్దేశించబడింది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, భారతీయ భాషల సాహిత్యాభివృద్ధి. ఓకేనా? 1813 చార్టర్ చట్టం ద్వారా సమకూర్చిన ₹1,00,000 విరాళం భారతీయ భాషల సాహిత్య అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. ఇక అలాగే నెక్స్ట్ బిట్, ఆచార్య రామ్మూర్తి కమిటీ సమీక్షించిన విద్యా విధానం ఏది? ఆచార్య రామ్మూర్తి కమిటీ సమీక్షించిన విద్యా విధానం ఏంటంటే కనుక ఆప్షన్ 3 1986 జాతీయ విద్యా విధానం. ఓకేనా? ఇక అలాగే నెక్స్ట్ బిట్, 1882 నాటి హంటర్ కమిషన్ను ఎలా పిలుస్తారు? ప్రథమ విద్యా కమిషన్గా పిలుస్తారు. ఓకేనా? ఇక అలాగే నెక్స్ట్ బిట్, విశ్వవిద్యాలయాల స్థాపనను పేర్కొన్న కమిషన్ ఏది? 1854 వుడ్స్ డిస్పాచ్. ఓకేనా? విశ్వవిద్యాలయాల స్థాపనను పేర్కొన్న కమిషన్ ఏదంటే కనుక 1854 వుడ్స్ డిస్పాచ్గా
మనకి పేర్కొన్నారు. ఇక అలాగే నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే కనుక భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా గుర్తింపబడినవాడు చార్లెస్ గ్రాంట్. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక అలాగే నెక్స్ట్ బిట్ దేశంలో కేప్ తరహాలో రాష్ట్రంలో సేబ్లో ఏర్పాటు చేయాలని చెప్పింది ఆచరణాత్మక కార్యక్రమం 1992. సో కేప్ సేబ్ దీనికి డెఫినేషన్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి. ఇక అలాగే ప్రాథమిక విద్య నిర్వహణలో రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై సిఫార్సులు చేసిన కమిటీ బీజీ కేర్ కమిటీ. ఇక అలాగే నెక్స్ట్ బిట్ జాతీయ ఆదాయంలో విద్యకు 6% నిధులు కేటాయించాలనేది ఎవరు? ఎన్పి 1968. అండ్ నెక్స్ట్ బిట్ ఎన్పి 1986 విధానమును రాజీవ్ గాంధీ భారతదేశానికి వచ్చిన వీరునామా అన్నది ఎవరు? ఎన్పి 1986 విధానమును రాజీవ్ గాంధీ భారతదేశానికి ఇచ్చిన వీరునామా అన్నది ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, పివి నరసింహారావు గారు. సో గైస్, మీకు ఇలాగే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి సైకాలజీ, అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే విద్యా దృక్పథాలు పీడిఎఫ్ ఫైల్స్ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, ఆ యొక్క నెంబర్కి ఆ యొక్క నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇక ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్లో లాస్ట్ బిట్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ దుర్గాబాయి గారిచే ఏ సంవత్సరాల మధ్యకాలంలో వేయబడింది? స్త్రీ విద్యపై జాతీయ కమిటీ దుర్గాబాయి గారిచే ఏ సంవత్సరాల మధ్యకాలంలో వేయబడిందంటే 1957-59. ఓకేనా? సో ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యూస్ఫుల్ అని. సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.